హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజైతే నేను ఒక ఈవినింగ్ రొటీన్లో చేసినటువంటి ఒక సింపుల్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనం అటుకులతో చేసుకునేటటువంటి మిక్స్చర్ అండి. చాలా చాలా బాగుంటుంది. మనం యూజువల్గా ఎప్పుడన్నా సూపర్ మార్కెట్కో లేదంటే ఏదైనా ఏమంటారు చిప్స్ పాయింట్కి అట్లా వెళ్ళినప్పుడు రెడీమేడ్గా చేసి పెడుతూ ఉంటారు. కొంతమందివి బాగుంటాయి కానీ కొంతమందివి ఆయిలీ స్మెల్ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు బాగా ఫ్రై చేసి ఉన్న నూనెలో చేస్తారు కదా, సో కొద్దిగా వాసనగా అనిపిస్తూ ఉంటాయి. అది వాళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీని బట్టి ఉంటుంది. కానీ కొంచెం ఒక 10-15 నిమిషాలు మనకి కాదు అనుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం క్వాంటిటీయే చేస్తున్నానండి. మెయిన్ రీజన్ వచ్చేసి మా అమ్మాయి అయినా మా అబ్బాయి అయినా ఇద్దరు కూడా ఏంటంటే పెట్టిన స్నాక్ని రిపీటెడ్గా పెడితే తినరు. మన రోజుల్లో అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద క్యాన్లే చేసి పెట్టేసేవాళ్ళు ఏది చేసినా కూడా. సో ఏంటి, అది చక్కగా వాళ్ళు చేసేసి ఉంచితే మనం వచ్చాక అవే తీసుకుని తినేవాళ్ళం. స్నాక్స్ అంటే అదే ఫీల్ అయ్యాం. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు వెరైటీ కావాలి. ఈ రోజు పెట్టిన మిక్స్చర్ రేపు పెడితే మళ్ళీ ఏంటి మమ్మీ నిన్న పెట్టిందే పెడుతున్నావు అన్నట్టుగా మాట్లాడతారనమాట. సో అందుకని కొంచెం చేస్తే ఒక 1-2 డేస్ తిన్నారా మనకి కొంచెం బ్యాకప్ లాగా ఇంట్లో నోట్లో అలా వేసుకుని ఆడించడానికి బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక వెరైటీ చేసుకున్నా అన్నట్టు ఉండేది అనమాట. సో అందుకని చెప్పేసి కొద్దిగా ఆయిల్ పెట్టేసి కాస్త చేద్దాము. ఇంట్లో అటుకులు ఎప్పుడూ ఉంటాయండి, ఎందుకంటే అదొక క్విక్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా నేను వాడుకుంటూ ఉంటాను. అందుకని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాండీలో పల్లీలు వేశాను. అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా స్ట్రైనర్ పెట్టానని చెప్పి మీరు కూడా ఇందులో ట్రై చేయాల్సిన అవసరం లేదండి. తీసేది మనకి గరిటె ఉంటే ఈజీగా తొందరగా తీసేసుకోవచ్చు. డైరెక్ట్గా నూనెలో వేస్తే నేను చూపించిన దానికంటే కూడా త్వరగా వేగిపోతాయి. కాకపోతే నాకు అవి పల్లీలు కానీ పుట్నాలు ఊరికే నూనెలోంచి ఎక్కువసేపు తీసుకునే లోపల అవి ఆ వేడి ఎక్కువగా పీల్చేసుకుని కలర్ మారిపోతే మనకి రుచి మారిపోతుంది, కలర్ కూడా బాగా ముదురు రంగు వచ్చేస్తాయి. ఇందులో అనుకోండి గబుక్కును తీసేయాలి, కరెక్ట్ కలర్ వచ్చే అనగానే ఇలా పైకి తీసేసామంటే నూనెలోంచి బయటకు వచ్చేస్తాయి అన్నట్టుగా ఏదో కొంచెం అలా కష్టపడుతున్నాను. కానీ ఈ ప్రాసెసే అవసరం లేదు. మనం డైరెక్ట్ నూనెలో వేసుకుని వెంటనే గరిటెతో తీసేసుకోవచ్చు. ఇవేంటంటే ఇంత కొలత ఏం లేదంటే ఒక చిన్న కప్పు ఒక ఏదైనా మెజరింగ్ స్పూన్ తీసుకుని దాంతో కొలుచుకోవచ్చు. ఇందులో ఇప్పుడు స్పైస్ కొంచెం కారంగా ఉండడం కోసం నేను ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేశాను. చిన్నపిల్లలకైతే ఇది అవాయిడ్ చేయొచ్చు, కానీ కొద్దిగా కారం కూడా ఉంటే మనకు అక్కడక్కడ ఈ స్పైస్ కూడా బాగుంటుంది అనమాట. పచ్చిమిర్చి ఏంది నూనెలో వేయంగానే వేగిపోతాయి కాబట్టి జస్ట్ ఒక 1/2 నిమిషం అలా ఫ్రై చేయగానే తీసేసాను. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకొని మనం ఇందులో వేసేస్తే మంచి వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు. మనకి మిక్స్చర్కి మొత్తం ఓవరాల్ మిక్స్చర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అట్లా డబ్బా ఓపెన్ చేయగానే మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది చూడండి, అది మనం వేసే వెల్లుల్లి వల్లే వస్తుంది అనమాట. ఆ తర్వాత కిస్మిస్ వేసాను. ఇంకా కిస్మిస్ నేను కొంచెం వేసాను, కానీ ఎక్కువ వేసుకుంటే అంటే నాకు తినేటప్పుడల్లా మనకు అక్కడక్కడ కిస్మిస్ కూడా తగులుతూ ఉంటే బ్యాలెన్సింగ్. ఉగాది పచ్చడి తింటే మనకి ఉప్పు కారం అలాగే తీపి అన్నీ ఎలా తగులుతాయో అలా అనిపించింది అనమాట. ఈ మిక్స్చర్ చేస్తుంది అదే మిక్స్చర్ అంటే అదే కదా, అన్ని రకాలు కలిపినదే మిక్స్చర్ అంటారు కాబట్టి అన్ని టేస్ట్లు బాగా కలిసాయి. అండ్ కరివేపాకు మాత్రం కొంచెం బాగా క్రిస్పీ అయ్యే వరకు కలుపుకుంటే మిక్స్చర్లో వేసాక పిల్లలు ఊరికే వేరేయకుండా అవి ఇట్లా బాగా మనం మిక్స్ చేస్తే చిన్న చిన్న ముక్కలుగా అంటే పెల్స్గా అయిపోతే విరిగిపోతాయి కదా, సో వాళ్ళు తీసే పని లేకుండా వాటిని కూడా చక్కగా తినేస్తారు. సో ఇంకా ఇవి మెయిన్గా వేయాల్సిన అన్నీ కూడా వేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి పక్కన పెట్టుకొని ఫైనల్గా ఇక ఈ అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు ఒక్కటే మెస్సీగా అనిపించింది, ఎందుకంటే మిగిలినవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ వేసాం కాబట్టి వేయంగానే తీసుకోవడం తేలిగ్గా అనిపించింది. ఇవి ఈ స్ట్రెయినర్లో వచ్చిన నూనెతోటి ఫ్రై అవ్వాలంటే అంత క్రిస్పీగా వస్తున్నట్టుగా అనిపించలేదు నాకు. ఏదో ఒక 2 సార్లు ట్రై చేశాను, కానీ తర్వాత బెటర్ ఏమనిపించిందంటే నూనెలో వేసేసి గబుక్కుని తీసుకోవడం బెటరు అని అనిపించింది. అంటే వడియాల్లాగా మనకు అలా నూనెలో వేయంగానే అటుకులు అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి మనం తీసుకుంటూ ఉండే లోపల అవి ఏమైనా కలర్ తొందరగా మారుతాయి అనేసి ఏదో ఒక 2 ట్రిప్పులు ఇలా ట్రై చేశాను, కానీ చాలా సమయం తీసుకుంటున్నట్టుగా అనిపించింది. సో తర్వాత ఏం చేశానంటే డైరెక్ట్గా నూనెలోనే వేసేసాను. కాకపోతే అటుకులు ఇలాంటివి చేసినప్పుడు నూనె అంతా కూడా కొద్దిగా కలర్ మారిపోతుంది కాబట్టి మనం ఇలా చేసినటువంటి ఆయిల్ని మాత్రం సపరేట్ గిన్నెలో ఉంచుకొని మనం రోజువారీగా దోశలకి చపాతీలకి అలా వాడేసేసుకుంటే ఎక్కువ వేడి చేయకుండా సెకండ్ టైం రీయూజ్ చేసుకుంటే నూనెని మనము పాడవకుండా అంటే యూజ్ చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. సో ఇంకా మన ప్రాసెస్ అయితే సాగుతూనే ఉంటుంది. మీరు మామూలుగా అయితే ఇలాంటి సెలవులు వచ్చినప్పుడు పిల్లలకి ఏమేమి స్నాక్స్ చేసేసి ఇంట్లో రెడీగా ఉంచుతారో నాతో కామెంట్స్లో చెప్పండి. ఇవేంటంటే ఒకసారి చేసి పెట్టుకుంటే గబుక్కున ఎవరైనా మనకి ఇంటికి వచ్చినా లేదంటే మనకు తినాలనిపించినా పిల్లలకైనా ఇవ్వడానికి ఈజీగా ఉంటాయి. బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు, పాడవవు కదా. సో చేశాను చూసి ఇక మనసుకు అనిపించింది దీంతో ఇక వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసాను.
అంటే ఆ టైంకి నేను ఇంకా గరిటె రెడీగా పెట్టుకోలేదులేండి. గరిటె ఉంటే గబుక్కుని తీసేసేదాన్ని. ఏమవుతుందంటే చూసారు కదా, అటుకులు వేయంగానే ఆయిల్లోకి అంతా అట్లాగా కొంచెం పొడిలాగా వెళ్ళిపోయి కలర్ మారిపోయినట్టుగా అనిపించాయి. సో ఇట్లా కాకుండా మనం తక్కువ నూనెతో చేసుకుంటే కొద్దిగా అట్లా పాడైపోతుంది కాబట్టి నూనె సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు ఏదో ఆ చిన్న బండిలో కొంచెం క్వాంటిటీ అని కష్టపడతా ఉన్నాను. కానీ నూనెలో వేసేస్తే ఇదిగో ఇలాంటి గరిటె ఉంటే తీసేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది, గబుక్కుని తీసేసేయచ్చు. సో ఇందాక అడిగాను కదా, మీరు ఏవైతే చేస్తారు అనేది చెప్పండి. నేనైతే ఎప్పుడన్నా చేస్తే ఇట్లా అటుకులు మిక్స్చరు, లేదంటే ఈజీగా అయిపోయి వచ్చేసేసి మా అమ్మాయికి ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే చపాతీ పిండి కలిపింది కొంచెం మందంగా బిస్కెట్స్ లాగా కట్ చేసి ఫ్రై చేస్తే మా మమ్మీ చేసి పెడుతూ ఉంటారనమాట. తను హాస్టల్లో ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు ఆ స్నాక్ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం లైట్గా అందులో మనము షుగర్ లాంటిది మిక్స్ చేసేస్తే అవి లైట్ స్వీట్గా ఉండేటటువంటి బిస్కెట్స్ లాగా ఉంటాయి కాబట్టి అవి కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. మా అబ్బాయికి అయితే ఎప్పుడు వండి పెట్టాలి, ఎప్పుడు పునుగులు అడుగుతూ ఉంటారు. మీ పిల్లలకి ఇష్టమైన స్నాక్ ఏంటి అనేది కూడా చెప్పండి నాతోటి. సో చూస్తూ మన మాటల్లోనే ఆల్మోస్ట్ మిక్స్చర్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా చాలే అనిపించింది, ఎందుకంటే ఎక్కువ ఎందుకులే, తర్వాత మళ్ళీ కాసేపు నాకు చేయొచ్చు. ఇప్పటికే మొత్తం స్టవ్ అంతా మెస్సీ అయిపోయింది చేసి. నేను పెట్టిన చిన్న బాండి వల్ల పెద్ద తీసుకోవాలండి అనుకుంటున్నాను. కాకపోతే ఆన్లైన్లో చూస్తున్నాను, కొంచెం మందపాటిది బాండి తీసుకుంటే బాగుంటుంది, ఊర్లో తీసుకుందామా అని చెప్పి ఆలోచించి ప్రస్తుతానికైతే చిన్నదే వాడుతున్నాను. అండ్ అల్యూమినియం బాండీలు తీసేసా ఇంతకుముందు నా దగ్గర ఉన్నవి. అవి క్లీన్ ఎక్కడ పెట్టానో చూడాలి అసలు, అంటే పై షెల్ఫ్లో ఎక్కడో పెట్టేసినట్టున్నాను. ఇట్లాంటి డీప్ ఫ్రై చేసినప్పుడు అనిపిస్తుంది ఇవి ఉండాలి అని చెప్పి. అండ్ ఈ బౌల్ మీకు తెలుసు కదా, రీసెంట్గా తీసుకున్నాను ఆన్లైన్లోనే. మిక్సింగ్కి బాగా అనిపించింది. అంటే మామూలు గిన్నెలో కలిపామనుకోండి అంత చిందరవందర అయిపోతుంటుంది. దీంట్లో ఏమాత్రం బయటపడకుండా చక్కగా నేను ఆల్రెడీ ఫ్రై చేసినవన్నీ కూడా మొత్తం ఒక్కొక్కటి పల్లీల దగ్గర నుంచి పుట్నాలు, పచ్చిమిర్చి కానీ, కిస్మిస్, కరివేపాకు అన్నీ కూడా మొత్తం ఫ్రై చేసినవి దీంట్లో వేసేసాను. తర్వాత వేయించినటువంటి అటుకులు కూడా వేసేసి ఉప్పు, కారం, పసుపు ఈ మూడే వేసాను. ఇంకా అదర్ స్పైసెస్ ఏం వేయలేదండి. బేసిక్ అవి చాలు. మనం వేసిన ఫ్లేవర్స్కి వేసుకున్న వాటికి ఆ 3 టేస్ట్లు కలిస్తే చాలా చాలా బాగుంటాయి. అన్నీ మిక్స్ చేశాను. కాకపోతే తీసి వేసేటప్పుడు కొంచెం నాకు నూనె ఎక్కువ ఉంది అని అనిపించింది. తర్వాత ఏం చేశానంటే ఇవంతా కూడా టిష్యూ పేపర్లు తీసుకుని దాని మీదకేసి జాగ్రత్తగా టిష్యూ పేపర్స్ మీద ఆ మిక్స్చర్ పెట్టి ఉంచాను. సో ఎక్సెస్ అంటే ఎక్కువగా పీల్చుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా పోయింది. తర్వాత బాటిల్ అంటే ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. సో చూడడానికి ఎంత ఎమ్మీగా ఉంది చూడండి. నాకైతే బాగా అనిపించింది. మిక్సింగ్ చేసేటప్పుడు ఇంకా బాగా అనిపించింది అనమాట. అంటే మామూలుగా మనం బండి దగ్గర వాళ్ళు మరమరాలు మిక్స్ చేస్తారు చూడండి, అట్లా అనిపించింది అనమాట. నా చేతిలో ఉన్న గరిటెకి ఆ ఉన్న బౌల్కి సెట్ అయిపోయింది పర్ఫెక్ట్గా. సో బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.